అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం మూలంగా ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు వచ్చేసరికి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అనమాట ఈ రెసిపీ. డైట్ చేస్తున్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ని తగ్గించుకుంటాకి ఈ స్వీట్ అనేది బాగా ఉపయోగపడుద్ది అనమాట. దీంట్లో ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ ఎటువంటి హెల్త్కి హాని చేసేవి ఏమి యాడ్ చేయకుండా హెల్తీ వేలో అయితే చేస్తాను. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 250 గ్రామ్స్ వరకు రోస్ట్గా వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోండి. 12 నుంచి 15 బాదం పప్పుల్ని వేసేసుకోండి. అదే మిక్సీ జార్లో ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఒకసారి కలిపెట్టేసుకొని హాఫ్ మిక్సీ జార్లో ఉంచి హాఫ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మంచిగా కలిపెట్టేసుకొని దీంట్లోకి ఒక 15 నుంచి 20 డేట్స్ గింజలు తీసేసి, ఇంపార్టెంట్ డేట్స్ అయినా పర్వాలేదు లేదా నాటు ఉంటాయి కదా అవైనా పర్లేదు, ఆ డేట్స్ అనేవి వేసేసుకొని మంచిగా పౌడర్లా పట్టేసుకొని ఇలాగ ఒకసారి కలిపెట్టేసుకొని రెండోసారి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడ ఆ డేట్స్ అనేవి కనిపించకుండా మొత్తం మెత్తగా పౌడర్లా అయిపోవాలి. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ప్యూర్ హనీ అనేది యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ హనీ లేకపోతే ఇంకొన్ని డేట్స్ యాడ్ చేసుకోండి, కానీ హనీ అయితే వేయొద్దు. ప్యూర్ హనీ అయితేనే యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా మళ్ళీ పౌడర్ వేసేసిన తర్వాత దీంట్లోకి ఇలా మంచిగా కలిపెట్టేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న పౌడర్ని కూడా ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి ఫైన్ పౌడర్గా. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోండి. ఇలా ఉంటే చాలు. దీంట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఎగ్జాక్ట్గా మీకు ఎంత ప్రెషర్ అయితే పెట్టగలుగుతారో అంత ప్రెషర్తో దీన్ని స్మాష్ చేసుకుంటూనే ఉండండి. మీరు స్మాష్ చేసే కొద్దీ దాంట్లో నుంచి కొంచెం ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. కొంచెం మనం వేయించుకున్న పల్లీలు వేసాం కాబట్టి ఆయిలీగా కొంచెం వచ్చి స్టిక్కీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లోకి కౌగి అనేది యాడ్ చేసుకొని మొత్తం నెయ్యి అంతా బాక్స్కి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. అలా స్ప్రెడ్ చేసేసి చక్కగా మనం ఇందాక చక్కగా ప్రెస్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా సర్దేసేయండి. ఆ బౌల్లో ఈవెన్గా ఇలా పరిచేసిన తర్వాత మంచిగా ఇలా బాక్స్కి ఇలా ప్రెషర్ పెట్టి ఒత్తేసుకోండి. ఇలా గట్టిగా ప్రెషర్ పెట్టి ఒత్తుకుంటే అదంతా స్టిక్కీగా అయిపోద్ది, అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టిగా అవుతేనే మనం పీసెస్ కట్ చేసుకుంటాకి ఈజీగా ఉంటుంది అనమాట. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ హెల్తీ బైట్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి. ఇలా స్టిక్కీగా అయిపోయిన తర్వాత కుదిరితే చాక్తో సైడ్స్ అనుకోండి, లేదంటే ఉల్టా తిప్పంగానే పడిపోతుంది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 10 నుంచి ఒక 20 జీడిపప్పుల దాకా నానబెట్టుకున్న జీడిపప్పుల్ని మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పేస్ట్ అనేది రెడీ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలాగా నానబెట్టిన జీడిపప్పు పేస్ట్ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక స్టిక్కీగా ఉన్న ఆ బాక్స్లో హెల్దీ బైట్ అనేది ఒకసారి చాక్తో అనేసుకోండి. ఇలా అనేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఈ స్టిక్కీని ఇలా ఉల్టా తిప్పి డబల్ ట్యాప్ చేయండి. అంతే, నీట్గా చూసారా, అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా మంచిగా మీకు నచ్చిన షేప్ అనేది కట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇష్టమైన షేప్ ఇది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా జాగ్రత్తగా కొంచెం కట్ చేసేటప్పుడు కేర్గా కట్ చేస్తే చాలు, మంచిగా అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా పీసెస్ అనేవి వచ్చాయో. దీన్ని ఇలా కాదండి, దీన్ని ఇంకొంచెం గార్నిష్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా దీన్ని
ఈ పీసెస్ అంతా, ఈ హెల్దీ బైట్ పీస్ అంతా స్ప్రెడ్ చేసేయాలి. మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అండి, గార్నిష్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ స్వీట్ అంతా ఈ జీడిపప్పు పేస్ట్తో గార్నిష్ చేసేసుకోండి. ఇలా నేను మొత్తం అప్లై చేసేస్తున్నాను. చూసారు కదా, నో షుగర్, నో బెల్లం, చక్కగా హెల్త్కు బెనిఫిట్స్ ఇచ్చే డేట్స్ అండ్ పీనట్స్, బాదం, జీడిపప్పుతో చక్కగా అయితే హెల్దీ బైట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే హెల్దీ బైట్స్ రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మళ్ళీ